Welcome back to Finch Academy channel. Okay, so already integration అయిపోయింది. ఇంటిగ్రేషన్స్ అయిపోయాయి. ఇంటిగ్రేషన్స్ అయిపోయాయి అంటే ఇంటిగ్రేషన్స్ బేసిక్ ఫార్ములాస్ అని చెప్పేసాను, ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ప్రూఫ్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్ 6A లో సెక్షన్ 1 లో అయిపోయింది, సెక్షన్ 1 అయిపోయింది. సెక్షన్ 2 లో 1 to 4 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అందులో వీడియో అప్లోడ్ చేశాను. నెక్స్ట్ 5th ప్రాబ్లం నుంచి ఓకే ఐ యామ్ కంటిన్యూయింగ్ 5th ప్రాబ్లం. ఓకే, సో వీడియో చెప్పే ముందు ఓకేనా గోయింగ్ టు క్లాస్. సో క్లాస్కి వెళ్ళే ముందు లోపలికి ఓకేనా. సో ఏంటంటే if you like the video, share the video with your friends, okay, and please support us, okay now. Okay, we are working very hard to deliver our classes on this online platform. Okay, so please support. I hope if you like my teaching, please support, okay now, by sharing the videos and also subscribe my channel. Please don't watch and go here. Okay, please subscribe. Okay na. So పక్కా ప్రతి ఒక్క చాప్టర్ వైజ్ గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ వి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ వి. ఓకేనా. సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి ఇచ్చిన వేరే ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ నా ప్లేలిస్ట్ లో ఉంది ఆల్రెడీ. ఓకే, ప్లేలిస్ట్ చాప్టర్ వైజ్ గా ప్లేలిస్ట్ లో ఉంది. ఓకే, యూ కెన్ గో త్రూ దట్. ఒకవేళ లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ప్లేలిస్ట్ పే చేసి పెట్టాను చెప్తాను. ఓకేనా. సో ప్లీజ్ గో త్రూ దిస్. So integration exercise 6A section 2. Okay, so this is 2x minus 1 whole square total by root 3 x whole square. For this total root, so what we have to do is change here and then split cheyali. Solution splitting root of 2x minus 1 whole square by 3x whole square into dx. So split cheyali. Split. Okay now we need to split it. Okay, we need to split this. So 2x minus 1 whole square by 3 root x whole square into dx. Okay na. So ఏం చేయాలంటే now first దీన్ని రెండింటిని ఫస్ట్ ఇది స్క్వేరింగ్ అని పోసేది. అంటే ఎలా ఉంది, a minus b whole square ఫామ్ లో అవుతుంది. ఎక్స్పాన్షన్ చేద్దాము, దీన్ని స్క్వేరింగ్ చేద్దాం, దాని తర్వాత స్ప్లిట్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ రూట్ a minus b whole square కాబట్టి a square plus b square minus 2 into a into b. సో ఇది a minus b ఫామ్ లో ఉంది, ఇదేమో a, ఇదేమో b. a minus b whole square ఫామ్ లో ఉంది. ఓకేనా. సో a square plus b square minus 2ab by రూట్ అంటే ఈ రూట్ రెండింటికి వస్తుంది 3 square into root x whole square that into dx. So that is integration of 4x square plus 1 minus 4x plus 9 square root cancel 9x into dx. Okay, subtract here, that is integration of 4x square by 9x. Okay, now plus integration of 1 by 9x minus integration of into dx again, much more the dx. Okay, into dx minus ఈ ఫోల్డింగ్ అంటే దీనికి సెపరేట్ డివైడ్ చేస్తున్నా, దీనికి సెపరేట్ డివైడ్ చేస్తున్నా, దీనికి సెపరేట్ డివైడ్ చేస్తున్నా. ఓకేనా. మైనస్ 4x by 9x. సో 9x తో మొత్తం డివైడ్ చేస్తున్నాను దీనికి. ఓకేనా. ఇంటిగ్రేషన్ ఇప్పుడు సపరేట్ చేసుకుంటే ఏమవుతుంది, x క్యాన్సల్. ఓకే, ఇక్కడ x క్యాన్సల్. ఇప్పుడు ఏం రాయొచ్చు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 4x by 9 into dx ప్లస్ సో ప్లస్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 9 x into dx minus integration of 4 by 9 into dx. Okay, so ఇప్పుడు 4 by 9 కామన్, సి ఫ్యాక్టర్స్. ఓకే, 4 by 9 కాన్స్టెంట్ వాల్యూ లో బయట తీద్దాం. ఓకేనా. తీస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ x into dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సో 1 by 9 బయట వచ్చింది. ఓకేనా. 1 by 9 బయట తీసేద్దాం. 1 by 9
integration of 1 by x into dx minus 4 by 9 integration of dx. Okay, integration of dx. Okay, so 4 by 9 ఇది ఏ ఫార్ములా ఉంది, ఇక్కడ 1 పెట్టుకున్నాం అనుకోండి, ఏ ఫార్ములా ఉంటుంది 1, సో 1, సో ఏ ఫార్ములా ఉంటుంది 1, it is in the form of, ఏ ఫార్ములా ఉంటుంది అన్న, ఇది ఏ ఫార్ములా ఉంటుంది, it is in the form of summation integration x power n, that is x power n plus 1 by n plus 1 plus c అనే ఫార్ములా ఉంటుంది. ఓకేనా, అండ్ ఇదే ఫార్ములా ఉంటుంది మరి, ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x into dx is nothing but log x plus c. ఓకే, అండ్ ఇదే ఫార్ములా ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx is nothing but x plus c. ఓకేనా, ఈ త్రీ ఫార్మ్స్ లో ఉన్నాయి. సో నా ఈ ఫార్మ్ అప్లై చేద్దాం మనం. ఓకేనా, ఈ ఫార్ములా దీనికి అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఎలా వస్తుంది, 4 by 9 into, ఓకేనా, x పవర్ 1 కదా, ఇక్కడ 1 plus 1 by 1 plus 1 c పై లాస్ట్ లో వేయాలి. మామూలుగా ఒకటే ఉంటాం, ఇంటీరియర్ ఉంటాం, లాస్ట్ ఫస్ట్ లో వేయాలి. ఓకేనా, సో అన్ని కలిపి లాస్ట్ లో వేయాలి. c అంటే కాన్స్టెంట్ ఫంక్షన్. ఓకే, సో ప్లస్ 1 by n into, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x into dx is already we wrote it log x. ఏమనుకున్నాం, log x అనుకున్నాం, log x. ఓకే, మైనస్ 4 by 9 into integration of dx. Integration of dx ఏంటన్నా x. ఓకే, సో it will be 4 by 9 into, ఓకేనా, x by 2, x square by 2 plus 1 by 9 into log x. Okay, minus 4x by 9, 4x by 9 plus c. So this is the integration. Okay, now this is the integration for, okay, now ఇచ్చిన దానికి ఏంటిది, 2x minus 1 by 3 root x whole square into dx. Okay, now దీని ఇంటిగ్రేషన్ ఇది. Okay, now are you ready? Come on, take this fast. So the integration అది. Okay, now so now 60th question is 1 by root x plus 2 by root x square minus 1 total root and మొత్తం 1 కదా, minus 3 by 2x square into dx. ఓకేనా, ఇంటిగ్రేషన్ చేయాలి. ఎలా చేయాలి ఇంటిగ్రేషన్, సపరేట్ చేద్దాం ఒకటి. ఓకేనా, సపరేట్ అంటే 1 by root x into dx సపరేట్. ఓకే, ప్లస్ 2 by ఇంటిగ్రేషన్ 2 by root over x square minus 1 into dx minus integration 3 by 2x square into dx. So separate చేయాలి. ఓకే, టేక్ సపరేట్లీ. ఇప్పుడు ఏం చేయాలి, ఓకేనా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ is equals to integration of 1 by root x into dx. ఓకే, ప్లస్ 2 పక్క పెట్టేసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root x square minus 1 into dx. ఓకే, 3 by 2 are constant terms. ఓకే, 3 by 2 బయటకు వచ్చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్, ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square into dx. ఓకే, సో 1 by x ఎలా రాసుకోవచ్చు, ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 1 by x can written as x power minus 1. అదే 1 by x square can written as x power minus 2. సో ఇది నోట్ చూసుకోండి. ఓకేనా, 1 by x ఉంటే x power minus 1 రాయొచ్చు, 1 by x square ఉంటే x power minus 2 రాయొచ్చు. ఓకేనా, minus 2 అని రాయొచ్చు. సో దీని ఫార్మ్ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root x into dx. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root x into dx అంటే ఫార్ములా ఏంటి, 2 root f of x. ఓకే, ప్లస్ c. ఓకే, 2 root x, f of x means x. ఓకే, అడిగడి. సో x అంటే యాక్చువల్లీ ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే, ఓకేనా, ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే f of x into f dash of x లా ఉంటుంది. ఏ ఫామ్ లో ఉంది అంటే ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by root f of x, okay, into dx.
is equals to 2 root f of x plus c. Okay, plus c. Plus c. Okay na? So ఇప్పుడు ఇది f of x ఏం తీసుకుందాం, x f of x అనుకుంటే, ఒకవేళ f of x equals to x అనుకుంటే f dash of x is equals to d by dx of x is nothing but, okay, 90 f dash of x is equals to 1. అంతేనా? సో ఇదేమో f dash of x, ఇదేమో f of x. ఓకేనా? సో ఈ ఫార్ములా ఉందనుకోండి, f dash of x by root over f of x into dx అని ఫార్ములా ఉంటే దాన్ని ఏం రాయొచ్చు, 2 root f of x plus c అని రాయొచ్చు. 2 root f of x plus c అని రాయొచ్చు. ఓకేనా? 2 root f of x plus c అని రాయొచ్చు. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా. ఓకేనా? దీనికి వేరే ఫార్ములా వస్తుంది, ఈ ఫార్ములా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అర్థమవుతుందా? దీనికి ఈ ఫార్మ్. ఓకే, నెక్స్ట్ ఇదే ఫార్ములా ఉంది, ఇదే ఫార్ములా ఉంది అంటే ఇది. ఓకేనా? ఇదే ఫార్ములా ఉంది అంటే దీని ఫార్ములా ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root over x minus 1 into dx అనే ఫార్ములా ఏంటి అంటే cos hyperbola inverse x plus c. ఇది ఫార్ములా. ఓకేనా? x square minus 1 అంటే ఏంటిది, 1 by integration of x square minus 1 into dx. సో dx by root over x square minus 1, x square minus 1 అంటే ఏంటిది, cos hyperbola inverse x plus c. ఓకే, అండ్ దీని ఎలా చేంజ్ చేయాలి చెప్పాను కదా, x power minus 2. సో ఇదే ఫార్ములా ఉంటుంది. ఓకేనా? ఇదే ఫార్ములా ఉంటుంది అంటే, ఓకేనా, ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిగ్మా x power n, that is x power n plus 1 by n plus 1 plus c అనే ఫార్ములా ఉంటుంది. ఓకే, ఆర్ యు గెటింగ్? ఓకేనా? సో ఇప్పుడు దీని ఫార్ములా ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఏమైంది, ఎలా ఉంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by root of f of x లా ఉంది. అంతేనా? సో ఈ ఫార్ములా ఉంది కదా. ఓకేనా? f dash of x by root of f of x equals to 2 root f of x. సో నథింగ్ బట్ 1 by root over x into dx, okay, minus 3 by 2 integration of 1 by x square minus 1 into dx shut plus 2 ఇక్కడ, sorry. సో ఆల్రెడీ రాసేసాం కాబట్టి, సో ఇదే ఫార్ములా ఉంది. ఇది వచ్చేసి f dash of x by root f of x into dx ఫార్ములా ఉంది. సో దాని ఆన్సర్ ఏంటి, the answer will be ఇంటిది 2 root f of x. సో 1 by root x ఫార్ములా ఆన్సర్ ఏంటిది 2 root x. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root x into dx plus 1 by 2 into integration of root x square minus 1, okay, minus 3 by 2 into integration of 1 by x కి ఎలా రాసుకోవచ్చు, x power minus 2 అని రాసుకోవచ్చు, minus 2 into dx. సో ఇప్పుడు ఇది f dash of x by ఈ ఫార్ములా ఉంది కదా, f dash of x by f of x అని ఫార్ములా ఉంటే that equals to 2 root f of x. What is f of x? f of x is x. అంతేనా? సో f of x ఏంటిది, x. సో root x, okay, c and plus 2 into, okay, into dx, sorry, dx, okay, dx by root of x square minus 1, dx by root of x square minus 1 equals to cos hyperbola inverse x, that is 2 cos hyperbola inverse x. This is minus 3 by 2 into, okay, x power minus 1. So x plus minus 2 plus 1 by minus 2 plus 1, okay, that is 2 root x plus 2 cos hyperbola inverse x minus 3 by 2 into x power minus 2 plus 1 is minus 1 by minus 1. Okay na? Minus కింద ఉన్నది పైకి వెళ్ళిపోతుంది అంటే 2 root x plus 2 cos hyperbola inverse x, okay na, minus 3 by 2 into x power minus 1 minus ఈ మైనస్ పైకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. దట్ ఈస్ 2 root x plus 2 cos inverse x plus 3 by 2 into, okay, 3 by 2 into x power minus 1 given as
x power minus 1 reverse రాయాలి. x power minus 1 written as 1 by x. So into 1 by x okay na plus c and at last the answer is root 2x plus 2 cos hyperbola inverse x plus 3 by 2x plus c. This is the integration of okay na this given answer question. Okay na? Are you getting? So first ఏంటిది 1 by root over x into dx పెట్టాలి. సపరేట్ చేసుకోవాలి అన్నిటిని. So 2 by root x square minus 1 into dx minus integration of 3 by 2 x square into dx. So సపరేట్ రాయాలి. సపరేట్ రాస్తే ఇది ఫార్మ్ లో ఉంది. ఇది ఫస్ట్ వన్ f dash of x by root over f of x into dx ఫార్మ్ లో ఉంది. అలా ఉంటే 2 into root over f of x plus c ఆన్సర్. f of x x తీసుకున్నాను. దీని డెరివేటివ్ ఎంత వచ్చింది? డెరివేటివ్ చేస్తే d by dx of x ఓకేనా 1 వచ్చింది. సో ఇది ఫార్ములా ఉంది కాబట్టి 2 root f of x plus c అని వేస్తాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ x square minus 1 అంటే ఏ ఫార్ములా ఉంది? dx by root over x square minus 1 ఓకేనా dx 1 by 1 into dx by root over x square minus 1 is equals to cos hyperbola inverse x plus c అని ఉంది. ఇంకోటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square into dx అదే ఫార్ములా ఉంది. 1 by x square ని ఎలా రాసుకోవచ్చు? x పవర్ minus 1 రాసుకోవచ్చు. సో x పవర్ n ఓకేనా x పవర్ n ఫార్ములా ఉంది. x పవర్ n అంటే ఏంటిది? ఓకేనా x పవర్ n దట్ ఈస్ -2 రాసుకోవచ్చు కాబట్టి ఓకే ఇక్కడ రాసుకున్నాను -2 1 by x square n రాసుకున్నాను x పవర్ -2 రాసుకున్నాను. అప్పుడు n ప్లేస్ లో -2 ప్లస్ 1 by -2 ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేసినాను. సో ఇక్కడ f of x కాబట్టి 2 root f of x ఇది 2 cos hyperbola inverse x -3 by 2 into ఓకేనా సో -1 by 1 వచ్చింది. మైనస్ కింద ఉంటుంది ఇలా ఉంటే మైనస్ ఉండదు పైకి వెళ్ళిపోతుంది. సో మైనస్ వచ్చేసింది ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఎంత ప్లస్ ఓకే. సో x ఇన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చు? x ఇన్వర్స్ ఉల్టా రాయొచ్చు ఓకేనా వైస్ వర్సా అంటారు దాన్ని. x ఇన్వర్స్ అంటే 1 by x అని రాయొచ్చు 1 by x. సో 1 by x plus c ఓకేనా. కమ్ ఆన్ టేక్ దిస్. Next question is 70th question. It will be integration of secant square x minus cos x plus x square into dx. So దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి మనం ఓకేనా. ఇంటిగ్రేషన్ చేయాలి దీనికి ఓకే. సో దట్ ఈస్ సొల్యూషన్ ఫర్ దిస్ ఈస్ ఏం చేయాలి? సొల్యూషన్ స్ప్లిట్ చేయాలి. దీనికి అన్నిటిని స్ప్లిట్టింగ్ చేయాలి. So we need to split this integration of secant square x into dx minus integration of cos x into dx plus integration of x square into dx. So split చేసి ఏమవుతుంది అన్న? ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x ఓకేనా. the formulas are student okay formulas ఓకేనా. what is integration of secant square x? integration of secant square x into dx is equals to tan x plus c ఓకేనా. అది గడి ఎలా అవుతుంది సార్ అంటే ఏం లేదు d by dx of tan x ఓకేనా is equals to secant square x అంతేనా. secant square x సో ఈ dx పంపిస్తే ఏమవుతుంది? d by tan x is equals to secant square x into dx. సో డెరివేటివ్ పోతే ఏమవుతుంది? ఈ d అంటే డెరివేటివ్ అంటారు. d డెరివేటివ్ అంటారు. డెరివేటివ్ ఇక్కడ అయితే ఏమవుతుంది? ఓకేనా ఇంటిగ్రేషన్ అవుతుంది. అంటే tan x is equals to మన ఇంటిగ్రేషన్ అవుతుంది. డెరివేటివ్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇంటిగ్రేషన్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x into dx equals to
tan x. Okay, next cos x. Okay, now integration of cos x into dx. Okay, integration of cos x into dx is, what is that? Sin x plus c. C is a constant term. Okay, constant term. Okay, next integration of x power n అంటే ఫార్ములా ఉంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n ఫార్ములా ఏంటి? ఓకే, ఆర్ గెటింగ్? సో ఫార్ములా ద్వారా ఈజీగా ఎట్లా చూడండి, దీన్ని డెరివేటివ్ చేయండి. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n into dx. ఫార్ములా ఏంటంటే సారీ x power n plus 1 by n plus 1 plus c, ఇది ఫార్ములా. ఓకేనా? దేనికి దీనికి. ఓకేనా? n ప్లస్ లో ఉంది కాబట్టి. ఓకే, ఈ ఫార్ములాస్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x ఎంత అన్నయ్య? secant square x into dx is tan x. ఓకేనా? ఓకే వచ్చిన tan x minus integration of cos x ఎంత వచ్చిన? integration of cos x into dx is minus sin x plus integration of this one. ఓకేనా? written as x power n plus 1 2 plus 1 by 2 plus 1. Okay, plus c, that is tan x minus sin x plus x cube by 3 plus c. Finish. This is the integration of given secant square x minus cos x plus x square into dx. Okay, come on. Okay na? So integration formulas, ఈ formulas na ఇవి రాసుకోండి. Okay, formulas అనేది మాకు ఏం రాదు, first we need to write formulas. Okay, okay now next 8th one, go to 8th one. Okay, it's integration secant x, okay, into tan x, secant x into tan x plus 3 by x minus 4 into dx. Okay, minus 4 into dx, 8th one. Okay, ఇప్పుడు ఏం చేయాలి? స్ప్లిటింగ్ చేయాలి. ఏం చేయాలన్నా? స్ప్లిటింగ్. ఓకే, టెక్స్ట్ బుక్ పెట్టుకున్నాను అంతే. ఓకేనా? సో స్ప్లిటింగ్ చేయాలి. ఏం చేయాలి? స్ప్లిటింగ్ ఉంది. స్ప్లిటింగ్ అంటే ఇంటిగ్రేషన్స్ ఏం చేయాలి? ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into tan x into dx. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 by x into dx minus ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 dx. ఓకే, splitting చేసేస్తాం. What is integration of secant x into dx? Okay, formulas. Okay, formulas. That is integration of secant x into tan x into dx. Okay na, is equals to ఏంటి? integration of secant x into, okay na, integration of secant x into tan x. What is the formula of integration of secant x into tan x? d by dx of secant x is secant x tan x. Okay na? So integration of secant x into tan x. Okay. So integration of secant x into tan x is secant x plus c. Okay. So ఎలా అవుతుంది సార్? ఫార్మాట్ ఏం లేదు, d by dx of secant x. What is d by dx of secant x? That is secant x into tan x. అంతేనా? ఇక్కడ అర్థం కదా, d by dx of tan x ఏంటిది? secant square x. కాపీ చేస్తే ఏమవుతుంది? d by dx of జరుగుతుంది, డెరివేటివ్ అనేది కాపీ చేస్తే డెరివేటివ్ ఇంటిగ్రేషన్ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఈ dx ని కాపీ చేస్తాను. ఈ dx ని కాపీ చేస్తే ఏమవుతుంది? d by secant x is equals to secant x into tan x. ఓకేనా? ఇంటూ dx. ఇక్కడ డివిజన్ ఉంది, వస్తే మల్టిప్లికేషన్ అవుతుంది. ఈ డెరివేటివ్ వెళ్ళిపోతే ఏమవుతుంది? రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ అవుతుంది. డెరివేటివ్ రైట్ సైడ్ వెళ్ళిపోతే ఇంటిగ్రేషన్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into tan x into dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డెరివేటివ్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్ళిపోతే రైట్ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇట్ విల్ బి ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into tan x into dx is nothing but secant x. సో ప్లస్ c అంటే కాన్స్టెంట్ వాల్యూ పెట్టుకుంటాం, ప్లస్ c. ఓకే, ఆర్ యు రెడీ? యా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x into dx. ఓకేనా? 1 by x into dx is
log x plus c. log x plus c. ఓకేనా? ఎలా వచ్చింది సార్ అంటే dy dx of log x is nothing but 1 by x. ఓకేనా? సేమ్ as it is. ఈ డెరివేటివ్ పంపించేస్తే ఏమవుతుంది? log x is equals to, ఓకేనా, ఇది పంపించేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x into dx. సో log x. అంతేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x into dx is log x. 50% నానా 50 to 60% డెరివేటివ్స్ వచ్చేసినాయి అనుకోండి, మీకు డిఫరెన్షియేషన్ డెరివేటివ్స్ వచ్చేసినాయి అనుకోండి, ఇంకా ఈ ఫార్ములాస్ ఈజీ. 50 to 60% డెరివేటివ్స్ వచ్చేస్తే ఇంటిగ్రేషన్ ఈజీ. ఓకేనా? 50 to 60% డెరివేటివ్స్ ప్రాబ్లం మొత్తం ఇంటిగ్రేషన్ ఉంటాయి. డెరివేటివ్స్ కి రివర్స్. ఇంటిగ్రేషన్ అంటేనే యాంటీ డెరివేటివ్ అంటే డెరివేటివ్ కి రివర్స్ ఇంటిగ్రేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఇది secant x into tan x. ఎంతనే? వాట్ ఇస్ ద secant x into tan x ఫార్ములా? ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into tan x into dx is secant x plus c. c ఇప్పుడు రాయాలి, లాస్ట్ రాయాలి. ఓకేనా? ఇట్ విల్ బి secant x, ఓకేనా, ప్లస్ 3 కామన్ తీసుకుంటే 1 by x into dx మైనస్ dy dx of 4 పక్కన వేసుకుంటే dy dx of dx. ఓకేనా? సో దట్ ఇస్ integration of integration of dx is nothing but x plus c. Okay, integration of dx is x plus c. Okay, integration of dx ఏమవుతుంది? x plus c అవుతుంది. సో దీనికి సో ఇప్పుడు secant x అయిపోయింది ప్లస్ integration of 1 by x into dx. integration of 1 by x into dx is, what is that formula? log x plus c. log x plus c. So it will be answer will be secant x plus 3 log x minus 4x plus c. So this is the final answer. Secant x 3 1 by x into dx is log x minus 4 into this is integration of dx is x plus c. So 4x plus c. Okay na? 4 into x plus c. Okay, yeah. Now next one, 9 to 1. My question is integration of root x minus 2 by 1 minus x square into dx. ఓకే, లెంతీ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే మాక్సిమం ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా? ఎలా అంటే చెప్తాడు చిన్నప్పుడు తినగా వేమో తీయను ఉండను అనేసి, అంటే వేపాకు తింటా ఉంటే వేపాకు ఏమవుతుంది? తీయగా అనిపిస్తుంది అంట. సో ప్రాక్టీస్ స్కూల్లో చెప్తారు కదా, సారీ కాలేజ్ చెప్పేస్తారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఆ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటే ఏంటంటే మన మైండ్ లోకి ఆ ఫార్ములాస్ వెళ్ళి కూర్చుంటాయి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x అని చెప్పేస్తారు, log x. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x మైనస్ cos x. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x. ఓకేనా? tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x into tan x is secant x. అలా అంటే సమ్స్ చేస్తా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటే ఏమవుతాయంటే ఇట్ విల్, ఓకేనా, ద ఫార్ములాస్ విల్ గో అండ్ సిట్ ఇన్ యువర్, ఓకేనా, బ్రెయిన్ లో 2 వైఫ్స్ ఉంటాయి తెలుసా, మీకు తెలుసా తెలియదు? షార్ట్ బ్రెయిన్ అండ్ లాంగ్ బ్రెయిన్. షార్ట్ బ్రెయిన్ అంటే అప్పటికప్పుడు నేర్చుకొని పట్టిఫై చేసి గుర్తుంటే అయిపోతుంది అప్పటికే, తర్వాత తెల్లారి మళ్ళీ గుర్తుండవు, ఎగ్జామ్ రాసేసినామా చెప్పేసినామా అయిపోయింది అంతే, మళ్ళీ గుర్తుండవు. లాంగ్ టర్మ్ మెమరీ అంటారు, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ. షార్ట్ టర్మ్ మెమరీ అంటే అప్పటికప్పుడు గుర్తుండడం, లాంగ్ టర్మ్ మెమరీ అంటే రివైజ్. మీ స్కూల్లో నేను చెప్పాను, యూట్యూబ్ ఛానల్ చూశారు, వీడియోస్ వచ్చాయి, ఓకేనా, మీకు అర్థమైపోయాయి, అది వదిలేస్తారు. మీరు వదిలేయడం కాదు, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి? తర్వాత కూర్చొని ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అంటే మీరే చూడకుండా సమ్స్ చేయాలి. ఓకే, మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి, క్వశ్చన్ పెట్టండి, క్వశ్చన్ రాగానే పాజ్ చేయండి, వీడియోని పాజ్ చేసి
వీటిలో కూడా సమ్ చేయండి. వచ్చిందా రాదా ఒకసారి మళ్ళీ వీడియో చూసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? అలా ప్రాక్టీస్ చేస్తే మీ బ్రెయిన్ లో కూర్చుంటుంది. సేమ్ ఈవెన్ దో ఇన్ కాలేజెస్ ఆల్సో ఎక్కడైనా సరే చెప్పిన తర్వాత వన్స్ అగైన్ ఇంటికి వెళ్ళి మళ్ళీ రివైజ్ చేయాలి. రివైజ్ చేయాలంటే ఎట్లా అంటే టెక్స్ట్ బుక్ తీసి చదవడం కాదు. టెక్స్ట్ బుక్స్ అన్ని క్లోజ్ చేయండి. ఓకేనా? నేను అదే ఫాలో అవుతా. ఓకేనా? నా యూపీఎస్సీ ప్రిపరేషన్ అదే ఫాలో అవుతా. క్లాస్ మొత్తం విన్నాం కదా, ఇంటికి వెళ్ళి బయట కూర్చొని సైలెంట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ పీరియడ్ సార్ ఏం చెప్పారు, టెక్స్ట్ బుక్ ఏం ఓపెన్ చేయను. ఫస్ట్ పీరియడ్ సార్ ఏం చెప్పారు నాకు గుర్తుందా లేదా? సో ఫస్ట్ పీరియడ్ లో సార్ ఏం చెప్పారు, ఓకే మ్యాథ్స్ ఏం చెప్పారు అన్ని మళ్ళీ రాసుకుంటా, రివైజ్ చేసుకొని ఓకేనా అన్ని రాయడం స్టార్ట్ చేస్తాను. ఆ ఓన్ సమ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇక్కడ స్టక్ అవుతుందో ఆ ప్రాబ్లం ఏం చేస్తాను, సాల్వ్ అవుట్ చేసేస్తాను. ఓకేనా? అలా రివైజ్ చేస్తా ఉంటే మీ బ్రెయిన్ మెమరీ పవర్ బాగా గుర్తుంటుంది. ఓకేనా? చాలా రోజులు గుర్తుంటుంది. అందుకే చిన్నప్పుడు మనకి రైమ్స్ చెప్తా చూసినా, జానీ జానీ ఎస్ పప్పా, జానీ జానీ ఎస్ పప్పా 5 times 6 times క్లాస్ ఎంతమంది ఉంటే అంతమంది రిపీట్ చేస్తారు రైమ్స్ ని. ఓకేనా? సో అది మనకి గుర్తుండిపోతుంది. ఇప్పటికి కూడా ఇప్పుడే కదా మనం ఎంతో పెద్దగా కూడా ఎవరు అడిగినా సరే జానీ జానీ ఎస్ పప్పా అంటే అదే చెప్తాం. ఏ ఫర్ అంటే యాపిల్ చెప్తాం. సో అట్లా టీచర్స్ రివైజ్ చేస్తా ఉన్నారు. ఓకేనా? పెద్దగా ఏమవుతుందంటే వాళ్ళు చదువుకుంటారు పిల్లలు అనుకుంటారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఎగ్జామ్ టైంకి వన్ డే బ్యాటింగ్ అని వెళ్ళిపోతాం. వన్ డే బ్యాటింగ్ కాదు, లైఫ్ లాంగ్ గుర్తుండాలి సబ్జెక్ట్ అంటే చెప్పింది ఇమీడియట్ గా రివైజ్ చేయడం నేర్చుకోండి. రివైజ్ చేస్తే పక్కా 90% కాదు 99.9% గుర్తుంటుంది మీకు. ఓకేనా? సో నా వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కదా ఏ వీడియోస్ అయినా సరే వీడియోస్ చూసినాక క్లాస్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రీ టైం కూర్చొని రివైజ్ చేయండి. రివైజ్ టెక్స్ట్ బుక్ తీసి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రివైజ్ అంటే టెక్స్ట్ బుక్ చేయడం కానీ చెప్పిన నోట్స్ ఉంది కదా మళ్ళీ నోట్స్ రివైజ్ చేయడం, అది కాదు, చూడడం కాదు, చూడకుండా చేయాలి సమ్స్. ఇప్పుడు ఫిజిక్స్ క్లాస్ అనుకోండి, ఫిజిక్స్ ఫస్ట్ సార్ ఏం చెప్పారు టాపిక్స్ అన్ని మైండ్లోకి వచ్చేసారు. ఈ టాపిక్ ఏంటి అని ఓన్ నోట్స్ రాసుకోవాలి. అంటే సార్ చెప్పేటప్పుడు విన్నావా లేదని గుర్తుంటుంది. సార్ కొన్ని డైలాగ్స్ చెప్తా ఉంటారు, అంటే మధ్యలో గుర్తుందని కొన్ని నోట్స్ పాయింట్ చెప్తారు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే నీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్లాస్ లో ఎక్కడ ఉండాలి, బోర్డు మీద ఉండాలి, అంతే, పక్కన ఏం ఉండదు. ఇంటికి ఇమీడియట్గా వెళ్ళామా కదా, ఫ్రెష్ అప్ అయినామా, ఒక 10-15 హాఫ్ అన్ అవర్ ఫ్రెష్ అప్ అయినామా కూర్చోవాలి అంతే. ఓకేనా? ఒకవేళ ట్యూషన్స్కి వెళ్ళేవాళ్ళు ట్యూషన్స్కి వెళ్ళిన తర్వాత ఓకేనా, ట్యూషన్స్కి వెళ్తారు కదా టైం ఉంటుంది. ఓకేనా? ఒకవేళ లేకపోతే ఈవినింగ్ నైట్ చేయాలి, తప్పదు. ఓకేనా? అలాగే మార్నింగ్ అని రివైజ్ చేయాలి. రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రివిజన్ అంటే క్లాస్ వర్క్ మళ్ళీ చెప్తున్నా, క్లాస్ వర్క్ తీసి చేయడము, మళ్ళీ చదవడం బట్టిఫై చేయడం కాదు, చూడకుండా రాయడము. ఓకేనా? అలా ఎలా వచ్చింది అసలు ఈ ఫార్ములా అని మీరు ఒక ట్రిక్స్ చేసుకోవాలి. మీకు ఒక ట్రిక్ ఉంటుంది కదా, ఆ ట్రిక్స్ లా ఫాలో అయిపోవాలి. ఓకేనా? దాన్ని అట్లయితే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఈజీ ఉంటుంది, మళ్ళీ చదవడం అవసరం లేదు. ఒక్కసారి బెల్ల కూర్చుంది అనుకోండి, మళ్ళీ ఎఫ్ఏకి మిడ్ టర్మ్స్ కి మధ్యలో మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్స్ కి మళ్ళీ జేఈ మెయిన్స్ కి ఎంసెట్ కి ఊకే ప్రిపరేషన్ అవసరం లేదు. ఒక్కసారి సబ్జెక్ట్ లోపల కూర్చోవాలి అంతే. సబ్జెక్ట్ ఎలా అంటే ఏంటి, ప్రాబ్లం కూర్చోవడం కాదు, కాన్సెప్ట్ కూర్చోవాలి. కాన్సెప్ట్ కూర్చుంటే నువ్వు ఇక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయగలుగుతావు. ఓకేనా? దట్ ఈస్ మై వాట్ ఈస్ దట్, నేను అనుకున్నది నేను అలాగే చేస్తాను. కాన్సెప్ట్ ఇప్పుడు నాకు అకాడమీ ఉంది, ఫ్రెండ్స్ అకాడమీ అని. ఓకేనా? బొడుక్కల్లో ఉంది. నేను నా స్టూడెంట్స్ అలాగే ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? సో కాన్సెప్ట్ కూర్చోబెడతాను బ్రెయిన్లోకి, సంస్కారం కాన్సెప్ట్ కూర్చోబెడతాను. సో సమ్స్ ఎందుకు ఇస్తానంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్. సో సమ్స్ ఒక 4-5 సమ్స్ చెప్తాను, వీటన్ని మనం ఏమంటాను కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో అప్పుడు ఏమవుతుంది, సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ రాలేదు అనుకోండి హెల్ప్ చేస్తాను, వాళ్ళకి ఇలా వేయాలి ట్రిక్స్ ఇస్తాను, కొన్ని ట్రిక్స్. ఆ ట్రిక్స్ వల్ల ఏమవుతుంది, వాళ్ళ బ్రెయిన్ లో మంచిగా కూర్చుంటుంది సబ్జెక్ట్. ఓకేనా? ప్రాక్టీస్ ఏదైనా సరే, చిన్నప్పటి నుంచి సరే ప్రాక్టీస్. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే 5 times 3 times ప్రాక్టీస్ చేసాం. ఫస్ట్ మీరు విన్నారు, విని తర్వాత మీ ఫ్రెండ్స్ చెప్పండి, మీరే చేస్తున్నారు ఓన్గా. మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు సెకండ్ టైం, అదేనా మళ్ళీ ఇంకో ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నారు థర్డ్ టైం, నీకు గుర్తుండిపోతుంది. యువర్ టీచర్, యువర్ మాస్టర్స్ ఇన్ ద సబ్జెక్ట్. అయిపోయింది. ఆ ఇంటిగ్రేషన్ సమస్య ఏమి ఇచ్చినా చేయగలుగుతాను. యువత మాస్టర్స్, ఎందుకంటే చేత ఫార్ములాస్ ఉన్నాయి, ఎలా అప్రోచ్ కావాలో తెలిసిపోయింది కదా. అప్రోచ్ కావడం తెలవాలి, ప్రాబ్లం ఎలా అప్రోచ్ కావడం తెలవాలి, అండ్ చేత ఫార్ములాస్ ఉండాలి అంతే. ఫిజిక్స్ కూడా అంతే, ఫిజిక్స్ కాన్సెప్ట్ తెలియాలి, ఎక్కడ అప్లై చేయాలి తెలియాలి అంతే. ఫిజిక్స్ దట్ ఈస్ ఎంసెట్ అండ్ జేఈమెన్స్ వెరీ కేక్ వాక్. అలా ఉంటే కేక్ వాక్ అవుతుంది. ఎంసెట్ కి జేఈమెన్స్ ఇట్స్ వెరీ కేక్ వాక్. ఓకేనా? అడిగడి కమాన్. సో దిట్ ఈస్ చేయాలి, అలా ప్రాక్టీస్ చేయండి అన్న. మీరు ఏమైతే వీడియోస్ చూస్తున్నారో ఇమీడియట్ గా నేను పెట్టిన పోస్ట్ చేయండి, కానీ ఇమీడియట్ గా ఒక 1 hour వీడియో 1 hour చేసిన తర్వాత నైట్ వర్క్ అన్న, మార్నింగ్ చూస్తే నైట్ వర్క్ లో టెస్ట్ రాయండి, సెల్ఫ్ అసెస్మెంట్. మీ ఓన్ గా టెస్ట్ రాయండి, మీ ఓన్ గా టెస్ట్ రాసేసి ఓకేనా, సో కరెక్షన్ చేసుకోండి. సబ్జెక్ట్ ఎస్ ఐఎమ్ వెరీ సూపర్ ఇన్ దిస్ అంతే. ఓకేనా? సో ఒకవేళ రాకపోతే డౌట్ వచ్చిందంటే ఏ సమయంలో డౌట్ వచ్చిందో మళ్ళీ చూసుకోండి ఒక వీడియో. అలా ఎప్పటికప్పుడు టెస్ట్ రాస్తూ ఉండాలి. టెస్ట్ రాస్తేనే వీ కెన్ బికమ్ మాస్టర్స్. ఓకే? యా. సో సపరేట్ చేద్దాం. root x into dx minus, ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/1 minus x square into dx. ఓకే? సో ఇప్పుడు ఏం చేయొచ్చు,
integration of root x into dx minus 2 పక్కన పెడితే integration of 1 by 1 minus x square into dx. Okay, so what is root x? Okay, now what is root x into dx formula? Means నేను రాసుకోవచ్చు root x ని 1 by 2 into dx అని రాసుకోవచ్చు root x ని. Okay నా minus 2 into integration of 1 by 1 minus x square into dx. సో 2 times నేను రాస్తున్నా అంటే ఏం పర్టికులర్ రాయట్లేదు, మీ ఫార్ములాస్ కోసం రాస్తున్నా ఇక్కడ అంతే. ఓకేనా, ఫార్ములాస్. సో ఫార్ములాస్ ఇక్కడ రాస్తుంటాడు. ఓకేనా, ఫార్ములాస్ ఇక్కడ రాస్తుంది లాస్ట్ లో సమ్ ఫార్ములాస్ ఇక్కడ రాసేసి అయిపోతుంది. సో ఈ సమ్ కి ఫార్ములాస్ ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు వాట్ ఇస్ ద ఫార్ములాస్ ఫర్ దిస్ సమ్ ఇస్, సో ఇది ఎలా ఉంది, ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ x పవర్ n into dx. సో ఫార్ములా ఏంటి, x పవర్ n plus 1 by n plus 1 plus c. ఒక ఫార్ములా వచ్చేసింది అంతేనా. ఇది n 1 by 2 is n. రూట్ ఏం రాసుకొచ్చినా 1 by 2 రాసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 minus x square into dx అంటే ఫార్ములా ఏంటన్నా, tan hyperbola inverse x plus c. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by 1 plus x square into dx అంటే ప్లస్ ఉంటేనేమో tan అన్న, tan inverse x plus c. ఓకేనా, అడిగడి. అదే మైనస్ ఉంటే ఇన్వర్స్, tan హైపర్బోలా తీసుకోవాలి, మైనస్ ఉంటే హైపర్బోలా తీసుకోవాలి. ఓకేనా, యా. సో అప్లై చేసి వస్తుంది మనం ఇప్పుడు x పవర్ 1 by 2 plus 1 by 1 into 2 into 2 కింద అప్లై చేయాలి కదా మనం. ఓకేనా, ఇది x కింద అప్లై చేయాలి కాబట్టి 1 by 2 plus 1 by 1 into 2 into 2. ఓకే, minus 2 into integration of 1 by 1 minus x square is tan inverse x. That is tan inverse x plus c is nothing but 2 into 3 by 2 by 3 by 2. Okay, minus 2 tan inverse x plus c. Okay, ఇది రెసిప్రోకల్ అవుతుంది, పైకి వెళ్ళిపోతుంది రెసిప్రోకల్ అంటే. ఓకే, రెసిప్రోకల్ అంటే పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా, పైకి వెళ్ళిపోతే ఎలా అవుతుంది ఇది. ఓకేనా, 3 by 2 is equals to 3 by 2 into x power 3 by 2. ఓకేనా, ఈ 3 by 2 పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోతుంది అంటే సారీ 2 by 3 అవుతుంది. 2 by 3 into x power 3 by 2 minus 2 tan inverse రాస్తానా, సారీ tan hyperbola inverse, tan hyperbola inverse. ఓకేనా, tan hyperbola inverse, m inverse కాదు, tan hyperbola ఇది, tan hyperbola. ఓకేనా, tan hyperbola inverse x. ఓకే, plus c. So this is the final answer. ఓకే, ఆర్ ది సింప్లిఫై చేయాలంటే ఇంకా కొంతమంది చేస్తారు. సింప్లిఫై ఎలా అంటే x, ఓకేనా, x into x power 3 by 2 by 3 minus 2 into tan hyperbola inverse x plus c. Okay, are you ready? Yeah, take this. సో మీ సివిల్స్ ప్రిపేర్ అవుతూ మరి మ్యాథ్స్ ఎందుకు ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాను అంటే, సో చూద్దాం ఆప్షన్లో మ్యాథ్స్ కూడా ఉంటుంది ఆప్షన్లో. సో చాలా మంది తీసుకోవాలంట మ్యాథ్స్ ఆప్షన్లో యూపీఎస్సీకి, బట్ తీసుకుందాం ట్రై చేస్తున్నాను. సో ఎలా నాకు ప్రిపరేషన్ అవుతుంది, మీకు వీడియో చెప్పినట్టు ఉంటుంది చెప్పేసి నేను మ్యాథ్స్ చేస్తున్నాను. ఓకేనా, సో అది డౌట్ చాలా మంది స్టూడెంట్స్కి. సో సార్ ప్రిపేర్ అయ్యాను యూపీఎస్సీ, బట్ చెప్పేది ఆన్లైన్ క్లాస్లో మ్యాథ్స్ అంటే. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ అడుగుతున్నారు, బట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇప్పుడు కాదు, ఫస్ట్ అయితే మ్యాథ్స్ కావాలి నాకు. మ్యాథ్స్ అయిపోయిందా ఫిజిక్స్ కెమిస్ట్రీ చూస్తాను. ఓకేనా, సో ఏంటి అంటే మ్యాథ్స్కి మెయిన్గా. ఓకేనా, ఫస్ట్ మ్యాథ్స్ సిలబస్ అయిపోయిన తర్వాత నేను ఫిజిక్స్ కెమిస్ట్రీకి వెళ్తాను. ఓకేనా, సో మ్యాథ్స్ అంటే ఆప్షనల్ పెడదాం అనుకుంటున్నాను, యూపీఎస్సీలో ఆప్షనల్ సబ్జెక్ట్ లాగా తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఆప్షనల్ ఉంటుంది, సో మ్యాథ్స్ ఆప్షనల్ పెడదాం అనుకుంటున్నాను నేను. సో అందుకే నేను మ్యాథ్స్ నేర్చుకొని, ఓకేనా, మా పిల్లలకి ఎలా ట్యూషన్లో అకాడమీలో చెప్తున్నాను, అలాగే మీకు కూడా
వాళ్ళకి ఏం చెప్పాను, నేను ఏం నేర్చుకున్నా వాళ్ళకి అదే డెలివరీ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ డెలివరీ చేస్తున్నాను నేను. ఓకేనా? సో యాజ్ ఇట్ ఈస్ అదే ప్రాబ్లమ్స్, సేమ్ క్వశ్చన్, సేమ్ టిప్స్ మీకు ఇచ్చేస్తున్నాను ఇక్కడ ఆన్లైన్. ఓకేనా? సో అది ఓకేనా, నో డౌట్. ఓకే, ఐఎమ్ గివింగ్ ద బెస్ట్. ఓకేనా? ఓకేనా, టోటల్ బెస్ట్ ఇస్తున్నాను. ఆల్రెడీ అన్ని లైక్ ఆడిషన్ టెక్స్ట్ బుక్స్ అవన్నీ రిఫర్ చేసి, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసిన తర్వాత నేను నోట్స్ రాస్తున్నాను. అకార్డింగ్ టు మై నోట్స్ ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ వన్. ఓకే, కమ్ ఆన్, టేక్ దిస్. So next one is ఇలా ఇచ్చాడు 10th క్వశ్చన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ x cube minus cos x plus 4 by root over x square minus 1 into dx. ఏం చేయాలి? we need to separate them. ఓకేనా? ఇది సపరేట్ చేద్దాం. సపరేట్ రాసేస్తున్నాం. ఎలా సపరేట్ అంటే x cube into dx. ఓకేనా? మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ కొడితే ఇక మైనస్ కాబట్టి. ఓకేనా? cos x into dx. ఓకేనా? ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 by root over x square minus 1 into dx. Are you getting that? Okay? Yeah. ఇప్పుడు ఏం చేద్దాం? దీని ఫార్ములాస్. ఓకేనా? సో సపరేట్ చేద్దాం ఫస్ట్. ఓకేనా? x cube into dx సపరేట్ రాస్తున్నాను. అంటే మళ్ళీ రాస్తున్నాను. cos x into dx. సో 4 కాన్స్టెంట్ కదా, పక్క పెడదాం బయటికి. సో 1 by integration of x square minus 1 over root into dx. రూట్ 1 కూడా ఉంది, అప్ టు 1. ఓకే, సో ఫార్ములాస్, దీని ఫార్ములా పక్కన రాస్తాను. What are the formulas for this is? దీని ఫార్ములాస్ ఏంటి? ఓకేనా? దీనికి ఏ ఫార్ములాస్ వాడతాం మనము? ఓకేనా? సో యా, సో దీనికి ఏ ఫార్ములా వాడతాము? ఇది ఏ ఫార్ములా ఉంది? ఇట్ విల్ బి ఇన్ ద x power n into dx, integration of x power n into dx. Okay, that is x power n plus 1 by n plus 1 plus c. Okay, and whereas integration of cos x into dx is nothing but, what is integration of cos x into dx? ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకేనా? sin x plus c. ఓకే, యా, అది చెప్పాను కదా, రిపీట్. అంతకుముందు ఫార్ములాలో cos x వచ్చింది, మళ్ళీ cos x ఇచ్చారు. ఎందుకు అంటే మీకు కాన్సెప్ట్ ని ఒక ఫార్ములా గుర్తుపెట్టుకొని ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root over x square minus 1 into dx. ఓకేనా? ఓకే, ఇక్కడ 1 minus x square ఇచ్చారు, ఇప్పుడు రూట్ ఇచ్చారు. రూట్ ఇస్తే ఏంటిది ఫార్ములా? రూట్ 1 minus x square ఇస్తే sin, ఓకే, ఇన్వర్స్ x plus c. ఓకేనా? sin ఇన్వర్స్ x plus c. ఓకే, ఓ సారీ, 1 minus కదా, హైపర్బోలా, సారీ ఇక్కడ సేమ్ అది ఇచ్చారు కదా, సేమ్ ఇట్లా ఇచ్చిన క్వశ్చన్ నాకు. ఓకేనా? సేమ్ అప్పుడే చేంజ్ చేస్తాం అంతే. cos హైపర్బోలా ఇన్వర్స్ x ప్లస్ c. ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చారు, ప్రీవియస్ అంతకుముందు క్వశ్చన్. ఇది 10th కదా, 9th tan ఇచ్చారు, 8th లో ఇచ్చారు చూడండి. 8th లో సేమ్ ఫార్ములా 1 by root of x square minus 1 into dx, సేమ్ ఫార్ములా. ఓకే, అది అడిగినా. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root over 1 minus x square into dx అంటే ఫార్ములా ఏంటన్నా? sin ఇన్వర్స్ x plus c. ఓకే, అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ ఓవర్ 1 plus x square అంటే ఫార్ములా ఏంటన్నా? దట్ ఈస్ sin హైపర్బోలా ఇన్వర్స్ x plus c. ఓకే, ప్లస్ వస్తుందేమో హైపర్బోలా ఇన్వర్స్ sin హైపర్బోలా ఇన్వర్స్ x వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుందేమో sin ఇన్వర్స్ x వస్తుంది. అదే x square minus 1, x square ఫస్ట్ ఉంది అనుకోండి, cos హైపర్బోలా ఇన్వర్స్ x వస్తుంది. ఓకేనా? యా, these are the formulas. ఓకే, సో నౌ ఇది ఫార్ములాలో ఉంది కాబట్టి ఏం రాసుకోవచ్చు? is equals to x power 3 plus 1 by 3 plus 1 into not x minus dividing of cos x is minus. Okay, sin x plus 4 into, this is integration of x square minus 1 into dx is cos hyperbola inverse x, that is cos hyperbola inverse x. Okay, total plus c, right? The last c రాయాలి ఇంటిగ్రేషన్ కాబట్టి. That is x power 4 by 4 minus sin x plus 4 cos hyperbola inverse x plus c. ఓకేనా? అలా గుర్తుపెట్టుకున్నానా? ఏం లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇచ్చాడు, 4 by 4 అంతే. మీ డైరెక్ట్ బయట అడిగారు అనుకోండి, వాట్ ఇస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x క్యూబ్ అంటే ఫ్యూ సెకండ్స్ పెట్టేసారు అంతే.
దీనికి 1 యాడ్ చేసేయండి 3 + 1 బై అదే ఇక్కడ చేసిన రైట్ ఫినిష్డ్ ఓకేనా సో ఏం ఆలోచించదు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఓకేనా కమ్ ఆన్ టేక్ దిస్ నెక్స్ట్ 11th వన్ So 11th one same చూడండి 11th one is cos hyperbola inverse x minus what is the question cos hyperbola inverse x cos hyperbola x plus root over x square plus 1 plus 1 by root over x square plus 1 into dx okay na 11th one so go through this 11th one na so same as it is so then in here separate cos hyperbola x into dx plus root over 1 minus root x square plus 1 into dx. Okay, chana? Are you getting that? Okay. So what is cos hyperbola x? Cos hyperbola x is sin hyperbola x. And then hyperbola lo same untundi. Okay. So you can add here formula you can add now. Okay, now what is cos hyperbola x is equal to dx is equals to sin hyperbola x plus c. Okay, now? Yeah, this is a formula, new formula added. Okay, yeah. ఇప్పుడు చెప్తాను ఇంటిగ్రేషన్ 1 by root over 1 plus x square into dx అంటే ఏమొస్తుంది చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root over x square plus 1 into dx వచ్చిందా 1 plus x square వచ్చిందా సేమ్ యా ఇది అది sin hyperbola inverse x కదా ఫినిష్ ఏనా చూడు sin hyperbola x ఓకేనా ఓ షట్ sin hyperbola x sin hyperbola x plus sin hyperbola inverse x plus c finished okay okayama hyperbola inkodemo hyperbola inverse okay na come on take 11th one is it done okay na are you ready so next one oh shit man current lost current in the video clarity vastunda yeah it is clarity only okay done so next 12th question what is 12th question that is yeah integration of anukunna sin hyperbola inverse x plus immediately వచ్చేసింది ఏంటది root over x square ఓకేనా minus 1 x square minus 1 okay x square minus 1 into into dx okay into dx okay yeah so same మళ్ళీ 1 by root over x square minus into dx ఎంత x square minus 1 into dx is cos hyperbola inverse x అంతేనా యా సో మళ్ళీ ఏం చేయాలి ఇది స్ప్లిట్ చేయాలి ఓకేనా సొల్యూషన్ స్ప్లిట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin hyperbola x into dx ఓకేనా ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by root over x square minus 1 into dx okay so ఇక్కడ what is sin hyperbola inverse x is okay now sin hyperbola inverse x is cos hyperbola inverse x ante so that is sin is cos okay so what is sin hyperbola inverse x so what is cos hyperbola sin hyperbola inverse x is that is cos hyperbola inverse x plus ఇదేంటి ఓకేనా సేమ్ దీనిలా అనుకో sin hyperbola inverse x ఉందా ఇక్కడ sin hyperbola inverse x వచ్చింది ఇప్పుడు ఇక్కడ cos hyperbola నెక్స్ట్ ఏంటన్నా cos hyperbola inverse x okay cos hyperbola inverse x plus c ఓకేనా ఆన్సర్ ఇలా ఇస్తారు cos hyperbola ఎలా రాసుకోవచ్చు అంటే hyperbola ఎలా రాసుకోవచ్చు అంటే is equals to log x plus root over x square minus 1 plus c minus d కూడా ఉంది ఇలా రాసుకోవచ్చు
ఓకేనా cos హైపర్బోలా రాసుకోవచ్చు or log x plus root over x square minus 1 plus c ఓకేనా ఇలా రాసుకోవచ్చు ఓకే సో ఇది ఎప్పుడు రాసుకోవాలి ఓకేనా సో ఇక్కడ అది ఇచ్చారు ఏమి ఇచ్చారు x belongs to infinity నుంచి x belongs to క్వశ్చన్ లో x belongs to minus infinity to plus infinity ఓకేనా ఇలా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వచ్చినప్పుడు ఏం చేయాలి log x plus root over x square minus 1 plus c హైపర్బోలా అంతే హైపర్బోలా ఫార్ములా ఏంటంటే r you can write it as r ఓకేనా log okay log x plus root over x square plus 1 plus c ఇక్కడేమో మైనస్ ఓకేనా ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ x square minus 1 ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి x square plus 1 ఓకేనా ఇది ఎప్పుడు వాడాలి we need to use this x belongs to minus infinity to plus infinity అన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా వాడాలి ఓకేనా లేకపోతే నార్మల్ గా ఇక్కడ sin హైపర్బోలా ఇన్వర్స్ x వాడొచ్చు ఓకేనా సో x belongs to minus infinity to plus infinity అప్పుడు log వాడుకోవాలి ఓకేనా ఇక్కడ క్వశ్చన్ అదే ఇచ్చారు x belongs to minus infinity to plus infinity అని ఇచ్చారు అప్పుడు we need to use this formula that is cos hyperbola x plus log okay na log okay na what is it log x plus root over x square minus 1 plus c okay finished are you getting so this is the final answer okay na come on take this next study the one we are take this so next question is which one 13th one so 13th question is integration of ax minus bx whole square by a power x into b power x into dx okay na very important sum and confusions okay na confusion is some very important sum okay ఎలా రాసుకోవాలి అంటే ఓకేనా ఇట్ విల్ బి సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్ సెపరేట్ చేయాలి ఫస్ట్ ఏమైంది హోల్ స్క్వేర్ కదా ఓకేనా దట్ విల్ బి x a స్క్వేర్ ఓకే ప్లస్ b స్క్వేర్ ఓకేనా ఏమైంది హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ సో ఇది a అనుకోవాలి ఇది b అనుకోవాలి ఏమైంది హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab by ax a power x into b power x whole into dx ఓకే నా dx మర్చిపోద్దు ఇప్పుడు ఏం చేయాలి సెపరేట్ చేయాలి సెపరేట్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఓకేనా a power x whole square by a power x into b power x okay plus integration of b power x a power x into b power x minus 2 into integration of a power x into b power x by a power x into b power x okay so ఇప్పుడు ఏమవుతుంది a cancel a power x cancel what is remaining a power x by b power x into dx oh dx ayada pakka direct dx into dx okay na next b power x cancel that is plus integration of b power x by a power x into dx minus a power x okay na a power x into b power x a power x into b power x get cancelled so will be 2 into integration of dx okay integration of dx so now what is the formula for this is
Okay, I'm writing formula here. Formula. What is the formula here is, okay, integration of a power x. Okay, now integration of a power x is equals to a power x by log a plus c. The formula actually. Okay, now but ఇప్పుడు ఏమైంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ a by b, a ప్లస్ ఏమైంది, a by b వచ్చింది. ఓకేనా, ఈ రెండింటి కామన్ తీసుకుంటే అంటే x కామన్ కాబట్టి a by b రాయొచ్చు. ఓకేనా, ఇంటిగ్రేషన్ ఆఫ్ a by b into dx, సో into dx ఇక్కడ into dx, a power x into dx is equals to formula. So into dx, a by b, ఓకేనా, a by b whole power x into dx is equals to, ఇక్కడ ఏమొస్తుంది, సేమ్ యాజ్ దీనిలానే a ప్లస్ a by b వస్తుంది. అంటే a by b whole power x by log a by b, ఓకేనా, ప్లస్ c. ఓకే, మరి ఇది ఇలా ఉంటే రివర్స్, దట్ ఈస్ b by a whole power x into dx, అంటే ఫార్ములా ఏంటి ఇప్పుడు, ఉల్టా రివర్స్, దట్ ఈస్ b by a whole power x by log b by a, ఓకేనా, ప్లస్ c. అడిగండి. సో a ప్లేస్ లో యాక్చువల్గా a పవర్ x dx ఫార్ములా ఏంటి, a పవర్ x by log a ప్లస్ c. సో a ప్లేస్ ఏముంది ఇప్పుడు, a by b ఉంది. సో అందుకే a ప్లేస్ లో a by b సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. ఇక్కడ a ప్లేస్ ఏముంది, b by a ఉంది, b by a సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, అడిగండి. యా, సో ఏం చెప్పు దీన్ని, ఇట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a by b whole power x into dx plus integration of b by a whole power x into dx minus 2 into integration of dx. Okay, 2 into integration of dx. Okay, so ఈ ఫార్ములా యూజ్ చేస్తూ ఇక సమ్ చేద్దాం. ఏంటది, ఇంటిగ్రేషన్ ఆఫ్ a by b whole power x into dx, ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ b by a whole power x into dx, ఓకే, మైనస్ 2 into integration of dx. ఓకేనా, సో ఆల్రెడీ ఐ టోల్డ్ యు a by x into whole power x into dx ఫార్ములా ఏంటి, a by b, sorry, a by x, sorry, a by b into whole power x into dx formula is, what is the formula, a by b, okay, a by b whole power x by log a by b, okay, plus b by a whole power x by log b by a minus, okay, integration of dx is equals to x plus c. So integration of x plus c is, that is 2x. Okay, 2x. So ఇప్పుడు ఏమవుతుంది, it will be, okay నా ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు, a by b whole power x by log a by b. ఓకే నా, కింద డినామినేటర్ సేమ్ చేద్దాం. డినామినేటర్ సేమ్ చేయాలంటే ఇక్కడ మైనస్ రాసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, b by a whole power x by log, ఓకేనా, a by b అవుతుంది. మైనస్ కామన్ తీసుకుంటే రివర్స్ అవుతుంది. ఓకేనా, మైనస్ 2x, ఓకే, సో మైనస్ కామన్ తీసుకుంటే a by b కాస్త b by a కాస్త, ఓకేనా, b by a కాస్త ఏమవుతుంది, a by b అవుతుంది మైనస్ కామన్ తీసుకుంటే. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, రెండులో ఏం కామన్ చేయొచ్చు, log a by b కామన్ చేయొచ్చు మనం. ఓకేనా, రెండులోకి ఏం కామన్ చేసినా, ఓకే, ఓకేనా, ఆ టూ స్టెప్స్కి వెళ్ళి we need to take కామన్. ఏం కామన్ వస్తుంది ఇప్పుడు, దట్ ఈస్ 1 by log, ఓకేనా, 1 by log ఏం రాయాలంటే సరే ఇక్కడ రాస్తాను ఇంకో స్టెప్. ఓకేనా, a by b whole power x into log a by b. log a by b ఎలా రాస్తారంటే ఫార్ములా ప్రకారం, ఓకేనా, log a డిగ్రీ ఉంటే log a మైనస్ log b అని రాస్తారు. ఓకేనా, మైనస్ b by a whole power x
బై అగైన్ log a మైనస్ log b ఇక్కడ సేమ్ a కోసం కామన్ తీసేస్తాం ఇక్కడ మనం ఓకేనా మైనస్ 2x ప్లస్ c ఒక ప్లేస్ అనుకున్నాక c పెట్టుకోలేదు సో ఈ రెండులో ఏం కామన్ తీసుకోడు 1 బై log a మైనస్ log b కామన్ తీసేస్తాను అనుకోండి ఓకేనా ఏం మిగులుతుంది ఓకేనా a బై b హోల్ పవర్ x మైనస్ b బై a హోల్ పవర్ x minus 2x plus c. Okay, this is the final answer. Okay, this is the final answer. Are you getting? So 1 by log a minus log b. Okay na a by b unte log a by b unte em cheyalana log a by b formula prakaram okay na rastaru ante log a by b division undanukondi rastaru log a మైనస్ log a రాయాలి యాక్చువల్గా డివిజన్ ఉంటే మైనస్ రాయాలి ఇంటూ ఉంటే ప్లస్ రాయాలి ఓకేనా ఇంటూ ఉంటే ప్లస్ రాయాలి ఓకే కమాన్ టేక్ దిస్ సో స్క్వేర్ చేసిన తర్వాత దీన్ని స్ప్లిట్ చేసిన తర్వాత ax by bx into dx dx by ax into dx minus 2 into integration dx అప్పుడు ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ a power x into dx equals to a power x by log a సో a ప్లేస్ ఏం తీసుకున్నాం a by b తీసుకున్నాం అప్పుడు మనకి ఏమొచ్చింది a by b whole power x by log a by b ఇక్కడ b by a అంటే సేమ్ b by a whole power x by log b ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ a by b ఉంది కూడా a by b రావాలంటే మైనస్ కామన్ తీసుకున్నాం ఓకేనా ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నాం ఓకే సో ఇది మధ్యలో మైనస్ కామన్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది log b by a కాస్త log a by b అవుతుంది మైనస్ కామన్ తీసుకుంటే ఓకేనా దట్స్ ఇట్ సో ఇప్పుడు ఇంకోటి ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x ఇంటూ ఓకేనా ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant స్క్వేర్ x ఓకేనా secant స్క్వేర్ x ఇంటూ cosecant స్క్వేర్ x ఇప్పుడు ఎలా డివైడ్ చేయాలి ఓకేనా అలాగే గుర్తుపెట్టుకోండి ఏం లేదు నథింగ్ ఇస్ లైక్ దిస్ ఓకేనా ఓకే ఇది ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఓకేనా ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని ఓకేనా ఫార్ములా ఉంది ఎలా అంటే మల్టిప్లికేషన్ ఉంటే ఏం చేయాలి ఓకేనా ఇది వేరే ఫార్ములా ఉంటుంది ఓకేనా ఫార్ములా ప్రకారం మల్టిప్లికేషన్ ఉంటే ఎలా రాసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దీన్ని 1 బై cos స్క్వేర్ x రాస్తున్నాం cos స్క్వేర్ x ఇంటూ 1 బై sin స్క్వేర్ x ఓకే ఇంటూ dx ఇంటూ dx సో దట్ ఈస్ ఓకే దట్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై cos square x into sin square x ఓకేనా into dx సో దీనికి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి ఎందుకంటే secant x కి cosecant x కి ఇంటిగ్రేషన్ లేదు కాబట్టి ప్లస్ ఉంటే వస్తుంది ఇంటూ ఉంటే లేదు సో సెపరేట్ అయితే వస్తుంది ఇక్కడ ఇంటూ ఉంది కాంబినేషన్ ఉంది కాబట్టి చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఇలా cos x into sin x మనం 1 ఏం రాసుకోవాలి మరి ఎలా చేంజ్ అవుతుంది అంటే 1 ఇక్కడ 1 ఏం రాసుకోవాలి 1 కి రిటర్న్ యాజ్ ఓకేనా sin square x plus cos square x అని రాసుకోవాలి ఓకే ఎందుకు ఈ ప్రోడక్ట్ రూల్ సమ్ లోకి వెళ్ళిపోయింది ఓకే ప్రోడక్ట్ రూల్ సమ్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఎలా sin square x plus cos square x by ఓకేనా cos x into cos square x into sin square x into dx that is integration of sin square x by cos square x into sin square x okay na into dx plus integration of cos square x by cos square x into sin square x okay na into dx separate ga so sin square x by cos square x into sin square x separate ga plus integration of cos square x by cos square x into sin square x into dx సో ఈ రెండింటిని సప్లై చేద్దాం ఇప్పుడు సప్లై చేస్తే ఏమవుతుందా sin స్క్వేర్ sin స్క్వేర్ క్యాన్సిల్ cos స్క్వేర్ క్యాన్సిల్ మిగిలింది ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై cos స్క్వేర్ x into dx
plus integration of 1 by sin square x into dx. Okay, into dx. Okay na? So ఇప్పుడు ఏం రాయొచ్చు? cos square x into as reciprocal of cos square. ఏంటిది? cos reciprocal ఎంత వస్తుంది నాన్న? cos reciprocal is okay secant అంటే 1 by cos x into as secant x. Okay, reciprocal కదా 1 by sin x into as cosecant x. So that is secant square x into dx integration plus integration of cosecant square x into dx. Okay, one formula only. What is the formula? Okay, integration of formulas. So formulas. Integration of secant square x into dx is equals to, what is integration of secant square x into dx? That is tan x plus c. Okay, go formula on integration of cosecant square x into dx is minus cot x plus c. Okay, minus cot x plus c. Okay na, ini substitute అయిపోతుంది. That is tan x, okay na, minus cot x plus c. Okay, finished. Okay, that's it. Come on, take this. 15th one, 14th one. Huh? Now we are in 15th one. సో ఇక్కడ లేదు కాబట్టి మల్టిప్లికేషన్ లేదు కాబట్టి ఏమైంది చూడండి ఒక్కసారి, ప్రోడక్ట్ కాస్త సమ్ అయిపోయింది. చూసారా, ప్రోడక్ట్ కాస్త సమ్ అయిపోయింది. ఓకేనా, సో ఇలాంటివి మీకు ఏం చేస్తే మనకు వస్తాయి. ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి, ఇవన్నీ ఏం అవసరం లేదు. ప్రోడక్ట్ ఇస్తే ఏమవుతుంది, కన్వర్టెడ్ టు ప్రోడక్ట్ కాస్త ఏమవుతుంది, ప్రోడక్ట్ కన్వర్టెడ్ టు ఏంటిది, అది సమ్ కన్వర్ట్ అయిపోతుంది. ప్రోడక్ట్ కాస్త సమ్ అయిపోతుంది, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఓకేనా, సో ప్రోడక్ట్ కన్వర్టెడ్ టు సమ్ ఎలా, ఇంటిగ్రేషన్ ఆఫ్ like f of x into g of x into dx అని ఇచ్చారు అనుకోండి, ఇట్స్ కన్వర్టెడ్ టు ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x into dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g of x into dx. ఓకేనా, సో ఇది ఒక ఫార్ములా మనం నేర్చుకున్నాం దీంట్లో నుంచి. ఓకే, అది గట్టి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x into g of x into dx is equals to f of x plus, ఓకేనా, g of x plus c. ఓకే, సో అది కాస్త ఏమైంది, ప్రోడక్ట్ కాస్త సమ్ కి వచ్చింది. ఓకేనా, సమ్ లో మార్చుకోవచ్చు. అర్థమవుతుందా నాన్న? డన్. ఓకే, ఇక్కడ 1 వేసుకొని 1 ప్లస్ ఏం వేసుకున్నాం, sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ వేసుకున్నాం. సో sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x. సో డివైడ్ చేసి సపరేట్ చేసినాం. sin x బై ఇక్కడ LCM లాగా cos x బై LCM కట్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చేసింది. 1 బై cos అంటే secant, 1 బై sin అంటే cosecant. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ x into dx is tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ x into dx is minus cot x. Cot x plus c. ఓకే, కమ్ ఆన్. నెక్స్ట్ 15th one. So, yeah, next 15th question is, ఎలా చేయాలి సొల్యూషన్ దీనికి చూడండి. 1 plus cos square x by 1 minus cos 2x అన్నారు. ఓకేనా, దీన్ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలి అంటే, ఓకేనా, 1 plus cos square x done by 1 minus cos 2x into dx. సో మనకి ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా అంటే, ఓకేనా, రాస్తాను ఫార్ములా. ఓకే, వాట్ ఇస్ ద ఫార్ములా అంటే, ఓకేనా, ఫార్ములాస్. వాట్ ఇస్ ద ఫార్ములాస్, దట్ ఈస్ 1 మైనస్ cos 2x. మనకి ఇంటిగ్రేషన్ సారీ ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది. 1 మైనస్ cos 2x ఇస్ 2 sin స్క్వేర్ x. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ హాఫ్ చేయాలి. ఓకేనా, అదే 1 ప్లస్ cos 2x అని ఉంది అనుకోండి, ప్లస్ ఉంటే cos వస్తుంది, 2 cos స్క్వేర్ x. అదే 1 మైనస్ cos ఉంది అనుకోండి, 1 మైనస్ cos x. ఓకే, ఉంటే
2 sin square x by 2 రాయాలి. ఓకేనా? ఇక్కడ 1 ఉంది కదా, దాని హాఫ్ 1 లో హాఫ్ అంటే 1 by 2 హాఫ్. అదే 1 ప్లస్ cos x అనుకోండి 2 cos square x by 2. ఓకే, x by 2 రాసుకోవచ్చు. ఓకే, సో ఇది రాద్దాం ఇక్కడ ప్రస్తుతానికి. ఓకేనా? అడిగడి. సో నా ఇప్పుడు 1 మైనస్ cos x అంటే ఏం రాసుకోవచ్చు? 2 sin x రాసుకోవచ్చు. ఇంటిగ్రేషన్ 1 ప్లస్ cos 2x by 2 sin square x into dx. So we can separate here. Separate. That is integration of 1 by 2 sin square x. Okay. Plus integration into dx. Integration of cos square x by 2 sin square x into dx. Okay, separate it. Okay, you have to separate it. Do separate. అప్పుడు ఏమవుతుంది? 1 by 2 sin square అంటే ఓకే మన రెసిప్రోకల్ ఏమవుతుంది? రెసిప్రోకల్ లో 1 by sin x ని రెసిప్రోకల్ ఏం చేస్తాం? ఏం రాయొచ్చు? రెసిప్రోకల్ లో cosecant x రాయొచ్చు అంతేనా? రెసిప్రోకల్ లో cosecant x రాయొచ్చు. సో ఇప్పుడు ఈక్వల్ టు రెసిప్రోకల్ ఏమవుతుంది? ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 cosecant square x into dx అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఏమవుతుంది? cos by sin అంటే మనకు తెలుసు ఆల్రెడీ. వాట్ ఇస్ దట్? cos x by sin x. ఓకేనా? వాట్ ఇస్ దట్? cos x by sin x is ఓకేనా? cos x by sin x is tan x. ఓకేనా? cos x by sin x is tan x. Sorry, cot x. Okay, it will be cot x. Okay, cos by sin is cot x. Okay, cot x. Okay, now so it will be plus integration of 2 cot square x into dx. Okay, so I put 2 పక్క పెట్టేసాను అంతేనా? 2 పక్క పెట్టాలి. Okay, that is 2 into integration of cosecant square x into dx plus 2 into integration of cot square x into dx. Okay, ఈ formulas. Okay, now మనకు ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x into dx అనే ఫార్ములా ఏంటి? మనకి మైనస్ cot x ప్లస్ c అనే ఫార్ములా ఉంది అంతేనా? బట్ cot స్క్వేర్ లేదు. మరి cot స్క్వేర్ ఎలా రాయాలి అంటే cot స్క్వేర్ ఓకేనా? లైక్ మనకి ఒక ఫార్ములా ఉంటుంది cc కి ఏం రాస్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ cosecant square theta minus cot square theta x is equals to 1. ఓకేనా? ఇప్పుడు ఇది పంపించేసాం అనుకో, ఇవన్నీ లోపలికి వచ్చేసింది అనుకో, ఏమవుతుంది? cosecant square x is equals to ఓకేనా -1. ఓకే, -1 is equals to cot square x అని రాయొచ్చు. ఓకేనా? సో cot square x ఏం రాయొచ్చు? cosecant square x -1 రాయొచ్చు. అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారం ఓకే దాన్ని రాయొచ్చు. సో 2 into minus cot x plus 2 into integration of cot x ఏం రాయొచ్చు? cosecant square x minus 1 into dx. ఎందుకు రాశారు సార్ అంటే cosecant square కి ఫార్ములా ఉంది. ఓకేనా? ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square ఫార్ములా ఉంది, ఇక్కడ రాసాం. cosecant square integration of cosecant square is minus cot x. సో అందుకే రాస్తాను. ఓకేనా? సో ఇప్పుడు స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? that equals to minus 2 cot x plus మళ్ళీ స్ప్లిట్ చేయాలి రెండింటిని. that is 2 into integration of cosecant square x ఓకేనా minus 2 into integration of x into dx. సో ఇటు దీనికి వస్తుంది 1 కి వస్తుంది. ఓకేనా? సో సారీ x into dx కాదు into dx. ఓకే, that is minus 2 cot x plus 2 into again minus cot x minus 2 into integration of dx is x plus c. That is minus 2 cot x minus 2 cot x minus 2x plus c. Okay, minus 2 cot x minus 2 cot x is okay minus 4 cot x minus 2x plus c. So this is the integration of this sum. Okay.
ఓకేనా. సో మైనస్ cot x ఓకేనా. ఇంకా తీయాలంటే కామన్ తీయచ్చు, డివైడింగ్ బై 2 ఓకేనా. దీనికి అవసరం లేదు, క్యాన్సల్ 1 జా 2 జా 1 జా 1 జా ఓకేనా. క్యాన్సిలేషన్ వస్తుంది 2 cot x minus of minus minus plus cancel plus x plus c ఓకేనా. సో ఇలా వస్తుంది రెడీ ఓకేనా. 2 cot x plus x plus c ఓకే. ఒకవేళ మైనస్ కామన్ తీస్తే -2 కామన్ తీసేస్తే ఓకేనా. విల్ రైట్ లైక్ దిస్ 1/2 ఓకేనా. 2 sin inverse x 1/2 1/2 1/2 okay. So I'm going to take this. So next, root over 1 minus cos 2x into dx. Okay now, root over 1 minus cos dx into okay now, root over 1 minus cos 2x. So just now formula is done. Inverse formula, according to formula prakaram. Okay, objection sorry. So according to formula prakaram, so into 1 minus cos 2x. Okay, 1 minus cos 2x and emostuna, that is 2 sin square x అని వస్తుంది ఫార్ములా. ఓకే, అది రాద్దాం ఓకేనా. సో దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 minus cos 2x ఓకేనా ఇంటూ dx, దట్ ఈస్ 2 sin square x ఓకేనా. ఇంటిగ్రేషన్ ఇంటూ dx, అప్పుడు స్క్వేర్ ఓకే, స్క్వేర్ రూట్ ఓకేనా. Square root get cancelled. Okay. So ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ సప్లై చేద్దాం. రూట్ సప్లై చేస్తే ఎంత వస్తుంది, రూట్ 2x ఇంటూ అగైన్ రూట్ sin square x ఇంటూ dx మొత్తం హోల్ ఇంటూ dx. సో దట్ ఈస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో ఇప్పుడు integration of root 2 into sin x into dx. So root 2 పక్కన చేసుకుంటే integration of sin x into dx. What is integration of sin x into dx? That is cos x. Okay, minus cos x. Integration of sin x is minus cos x plus c. So the answer will be that equals to minus root 2 cos x plus c plus c. This is the integration okay of this దీనికి ఇంటిగ్రేషన్ ఓకేనా. సో ఏం చేశాను, 1 minus cos x అంటే రూట్ 2 sin square x అని రాస్తాను ఓకేనా. రూట్ దీనికి 2 కి స్ప్లిట్ చేస్తాను sin square కి ఓకేనా. 2 కి స్ప్లిట్ చేస్తాను sin square కి చేస్తాను ఓకేనా. 2 కి sin square కి. సో దట్ ఈస్ రూట్ 2 sin square ఓకేనా. రూట్ sin square స్క్వేర్ రూట్ క్యాన్సల్, రూట్ 2 into sin x into dx. సో ఇంటిగ్రేషన్ 2 పక్క పెట్టేసి ఓకేనా, పక్క పెట్టేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x is minus cos x plus c. okay. Yeah, next 17th question, that is integration of 1 by cos hyperbola x plus sin hyperbola x into dx. ఓకేనా. ఇలా ఉంటే ఏం చేయాలి ఓకేనా, ఇలా ఉంటే ఏం చేయాలి అంటే రేషనలైజేషన్ చేయాలి. ఏం చేయాలి, ఆల్రెడీ ప్లస్ ఉంది కదా ఓకేనా. ప్లస్ ఉంటే రేషనలైజేషన్ చేయాలి. రేషనలైజేషన్ ఓకేనా. రేషనలైజేషన్ అంటే RF ఓకేనా. Rationalization of okay now rationalization of cos hyperbola x plus sin hyperbola x is cos hyperbola x minus sin hyperbola x ఓకేనా. కింద 1/1 ఉంటే రేషనలైజ్ చేయాలి. చిన్నప్పుడు మనం 9th లో నేర్చుకున్నాం రేషనలైజేషన్ ఓకేనా. RF అంటారు అదే రేషనలైజేషన్ ఓకేనా. Rationalization factor okay, rationalization factor RF rationalization okay now rationalization factor of okay now cos hyperbola x plus sin hyperbola x equals to
cos x minus sin x. ఓకే దీన్ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై డివైడెడ్. ఓకేనా చేసిన తర్వాత ఏం చేయాలి? రేషనైజేషన్ వచ్చిన తర్వాత డినామినేటర్ న్యూమరేటర్ లో మల్టిప్లై చేయాలి. అంతేనా? RF అంట దాన్ని. ఓకేనా షార్ట్ కట్ లో RF అంటారు. ఓ షట్ మ్యాన్ 1 into by cos hyperbola x minus sin hyperbola x into cos hyperbola x minus sin hyperbola x. Okay na into dx must time should. So ఇది ఎలా ఉంది ఇప్పుడు? a plus b into a minus b. So what is formula? a square minus b square. So integration of 1 into cos x is cos hyperbola x minus sin hyperbola x by a square minus b square. What is a? Cos. So cos square, okay, cos square hyperbola x minus sin square hyperbola x, okay, into dx. Okay, that equals to, okay, that equals to integration of cos hyperbola x minus sin hyperbola x by cos hyperbola cos square hyperbola x minus sin square hyperbola x is 1. Okay, are you getting? So according to formula, cos square hyperbola x minus sin square hyperbola x is equals to 1. Are you getting? So 1 is 1 into dx. So now we need to integrate it. Okay, now are you getting? I'm writing this. So now we need to integrate it. Okay, integrate here. That is integration of cos hyperbola x separate into dx minus integration of sin hyperbola x into dx separated. So that is integration of cos hyperbola x is, what is that formula? According to formula, integration of cos hyperbola x into dx is equals to sin hyperbola x plus c. Okay, so that is sin hyperbola x minus cos. Sin means minus cos. Sin hyperbola inverse x means, okay, sorry sir, sin means plus only, hyperbola na, hyperbola plus, okay na, plus c. That is sin hyperbola x minus cos hyperbola x plus c. Okay, finished. Are you getting? Yeah, this is 17th one. The last one is 18th. That is integration of 1 by 1 plus cos x into dx. Okay, now same. ఇలా కింద ప్లస్ అని ఉంటే ఏం చేయాలి? రేషనైజేషన్ చేయాలి. RF. Okay, RF of solution. Okay, now RF of rationalization factor అంటారు. RF అంటే rationalization factor is called as short form లో RF అంటారు. Short form. Okay, rationalization factor of 1 plus cos x is 1 minus cos x. Okay, now linearly multiply divided again into 1 by 1 plus cos x into 1 minus cos x by 1 minus cos x. Okay, into dx. Okay, yeah, this is the this is continuous. Okay, copy that. Yeah, with this, I hope all you have completed. Okay, now అర్థమైంది అందరికి. Done. So now R equation తర్వాత ఏమవుతుందన్నా మల్టిప్లై 1 into 1 minus cos x is 1 into 1 minus cos x. What is 1 into 1 minus cos x? That is 1 minus cos x by, it will be same as this, a plus b into a minus b. So what is the formula? A square minus b square.
So a plus b into a minus b is nothing but a square minus b square formula. Okay. So now it will be 1 square minus cos square x into dx. Are you getting? Yeah. So it will be integration of 1 minus cos x by, so 1 minus cos square x into dx. Okay. What is 1 minus cos square x? Okay. Now we know that is according to the trigonometry cos square theta plus sin square theta plus cos square theta equals to 1. Okay. If I send here, it becomes sin square x is equals to 1 minus cos square x అవుతుంది అంతేనా? సో 1 minus cos square x ఎంత sin square x. ఓకేనా? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి మనం దీంట్లో. So that is integration of 1 minus cos x by, okay, sin square x. Okay, sin square x into dx. People separate again. What is that? Integration of 1 by sin square x into dx minus integration of cos x by sin square x into dx. Okay, separate. Okay now? Yeah. Then what is that? Integration, that is integration of cos square means reciprocal again రాసుకోవచ్చు, cosecant square x into dx రాసుకోవచ్చు అంతేనా? 1 by sin square means cosecant square x minus cos by, okay now, cos by sin. Okay, so what is cos by sin? Okay now, cos by sin ఎలా రాసుకోవచ్చు? cos by sin is cot. Okay, cot by sin is cot. Okay, that is integration of, you can write separately, cos x by sin x into separated 1 by sin x. Okay, into dx. That equals to into dx. Okay, why? Because sin square కదా అందుకే మన sin పక్కన రాసాను. అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x into dx minus integration of cos by sin means cot x. Cot x into 1 by sin means what is that? Cosecant x. అంతేనా? 1 by sin అంటే cosecant x. Yeah. Now integration of cosecant square x is minus cot x. Okay. Integration of cot x into, okay now cosecant is minus cosecant square x. Okay now minus, okay, that is minus cosecant x. Okay, divide x of integration of cosecant x into cot x into cosecant x is minus cosecant x. Okay, plus c, that is minus cot x minus of minus plus cosecant x plus c. So first positive value కాబట్టి positive రాస్తే ఏమొస్తుంది? cosecant x minus cot x plus c. Yeah. Okay, అర్థమవుతుందా? Okay, come on, take it. The last one is, okay, the last answer. So ఇక్కడ మాత్రం 1 by sin square అనుకుంటే ఏమన్నాను? 1 by sin square is cosecant square x. ఇక్కడ cos by sin square is cos by sin is cot. Okay na? Cos by sin is cot. 1 by sin is cosecant. 1 by sin is cosecant. So integration of cot x into cosecant x is minus cosecant x. Okay. So integration of cosecant square x is cot x minus cot x minus or minus plus cosecant x plus c. So cosecant x minus cot x plus c. Okay na? Yeah. With this 6a section 1 section 2 is completed. So section b చెప్పే ముందు ఫార్ములా చెప్తాను. ఇంట్రడక్షన్ టు సెక్షన్ బి అని చెప్పేసి ఫార్ములా చెప్తాను. ఒక 10-15 మినిట్స్ ఉంటాయి ఫార్ములాస్. ఓకేనా? సో అది కంప్లీట్ చేసిన తర్వాత దెన్ వి ఎంటర్ ఇంటూ ఏ, ఓకేనా, సెక్షన్ బి. మన సెక్షన్ బి సారీ ఎక్సర్సైజ్ బి కి వెళ్దాం. ఓకేనా? ఎక్సర్సైజ్ బి కి వెళ్దాం. ఓకేనా? ఇంట్రడక్షన్ టు సెక్షన్ బి అనేసి ఒక ఫార్ములా చెప్తాను. ముందు దానికి కావాల్సిన ఫార్ములాస్ ఏంటో చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్. సో ఎగ్జాంపుల్స్ ఫార్ములా చేద్దాం. దాని తర్వాత 6b కి వెళ్దాం. 6b కి వెళ్తే అప్పుడు మీకు ఈజీ అవుతుంది చేయడం. ఓకేనా? సో వన్స్ అగైన్, ఓకేనా, లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? సో కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే మన ఫస్ట్ క్లాస్ వెళ్ళట్లేదు. అక్కడే ఎలా అంటే అక్కడ లైక్ ఒక 5 కి వెళ్ళాం, అక్కడే ఆగిపోతా ఉన్నాం మనం.
అప్ డౌన్ అవుతా ఉన్నా 5Kలోనే. ఓకేనా? సో ఐ హోప్ దట్ ఈ 10 days లో వీ కెన్ అంటే అనుకుంటున్నాను ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ 10 days లో ఇంటిగ్రేషన్ అయిపోతుంది. 1 week లో సారీ, ఈ 1 week లో ఇంటిగ్రేషన్ అయిపోతుంది. ఓకేనా? ఈ 1 week ఇంటిగ్రేషన్ లో 1 week or 10 days 1 week or 10 days ఇంటిగ్రేషన్ అయిపోతుంది. ఈ 1 week లో 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? నా ఆశ అంతే. సో 10K సబ్స్క్రైబర్ రీచ్ అవుదాము అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ మైల్ స్టోన్ ఆఫ్ యూట్యూబ్ లో ఫస్ట్ మైల్ స్టోన్ ఈస్ 10K. ఓకేనా? సో 1K ఈస్ నెక్స్ట్ 10K అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ వర్డ్స్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ 1 week లో 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుదాం అనేసి నేను గట్టిగా అనుకుంటున్నాను. సో పక్క మీకు డైలీ 3 to ఫస్ట్ చెప్పినట్టు 45 minutes కి 3 వీడియోస్ చేస్తాను చెప్పాను. ఓకేనా? 3 hours క్లాస్. సో అలాగే చేస్తాను. ఓకేనా? సేమ్ యాక్టివిటీస్ చేస్తాను. ఓకేనా? బట్ 3 hours కాదు, మేబీ కొంచెం టైం తక్కువ తీసుకుంటాను. ఓకేనా? 2 hours. ఓకేనా? సో 2 hours చేస్తాను. ఓకేనా? సో 45 minutes అన్న దగ్గర 45 minutes చేస్తాను. 45 minutes. సో 1.5 hour. సో 1 hour 2 hours 15 minutes చేస్తాను. 2 hours 15 minutes వీడియోస్ చేస్తాను. ఇంకో 45 minutes ఫస్ట్ వీడియోస్ చేస్తాను. నాకు టైం లేదు అందుకే. సో మీకు 4 వీడియోస్ అని చెప్పాను కదా, 4 వీడియోస్ ని 3 వీడియోస్ చేస్తాను. 3 వీడియోస్ కు కుదిరి చేస్తాను. సో 45 minutes. సో దట్ విల్ బి 2 hours 15 minutes. సో 3 వీడియోస్ రోజు 3 వీడియోస్ వస్తాయి మీకు. అండ్ కమింగ్ టు ద పార్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఓకేనా ఒక వీడియో వస్తుంది, దట్ ఈస్ 45 minutes వీడియో. ఓకేనా? క్లాస్ చెప్తాను. కుదిరితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా 2 వీడియోస్ చేస్తాను. ఓకేనా? కమ్ ఆన్, టేక్ దిస్ ప్లీజ్. ఓకే, రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? నా టీచింగ్ నచ్చితేనే అది కూడా చెప్తున్నా, టీచింగ్ బాగుంటేనే చేయండి. ఓకేనా? అండ్ ఇంకో వాళ్ళు నెగిటివ్ డిస్లైక్ కొట్టే వాళ్ళు ఉంటే ఓకేనా వాళ్ళు ప్లీజ్ డిస్లైక్ కొట్టే ముందు అక్కడ రాయండి, అసలు ఎందుకు కొడుతున్నారు డిస్లైక్ ఏంటి అని. కాబట్టి రాయండి, ఏమనట్లేదు. సార్ నేను డిస్లైక్ చేశాను వీడియోని, ఎందుకు అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తే నా మిస్టేక్స్ నేను రెక్టిఫై చేస్తాను, నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుంటాను. ఓకేనా? సో ఉట్టిగా డిస్లైక్ కొట్టకండి ప్లీజ్. ఓకేనా? సో డిస్లైక్ కొట్టేటప్పుడు ఓకేనా నీకు నచ్చకపోతే డిస్లైక్ కొడితే ఎందుకు రీజన్ ఏంటి చెప్పి రాసేయండి. ఓకేనా? సార్ నేను వీడియోస్ డిస్లైక్ కొట్టాను ఎందుకంటే అని రీజన్ రాయండి. సో ఒకసారి రీజన్ రాయండి. సో నా టీచింగ్ సైడ్ బాగాలేదా, లేదంటే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా, లేదంటే మీ ఓన్ మీరు ఎలా అనుకుంటున్నారు అంటే వాయిస్ క్లారిటీ లేదా, లేదంటే సంథింగ్ మీరు ఎలా అనుకోని డిస్లైక్ చేశారో వీడియోని అది రాయండి. ఓకేనా? అది కుట్టి అన్లైక్ కొట్టకన్నాను, ఎందుకంటే కస్టమర్ వీడియో చేసినప్పుడు డిస్లైక్ కొడితే మాకు బాధ అనిపిస్తుంది. ఓకేనా? ఇక వీడియో నచ్చితే కామెంట్ లో ఎక్సలెంట్ సూపర్ అని రాసుకోండి, నేను వద్దని చెప్పట్లేదు. మీకు ఇంకా వాటిని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, బట్ డిస్లైక్ కొట్టకండి. కొడితే మాత్రం దానికి రీజన్ రాయండి ప్లీజ్. నా ఛానల్ ని కొంచెం ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఈ 1 week లో 5K నుంచి 10K వెళ్ళిపోతుంది గ్రోత్ అని అనుకుంటున్నాను. ఓకేనా? పక్కా వెళ్తుంది కదా, డాన్స్ షూర్ కదా. ఐ హోప్ మేము నిన్నే నమ్ముతున్నాం. ఓకేనా? సో మీరే నాకు వాట్ ఈస్ దట్ యూట్యూబ్ లో ముందుకు వెళ్ళి మీరే నాకు బెస్ట్. ఇంకో చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మా స్టూడెంట్, నాకు తెలియదు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలనేసి. కోవిడ్ అనేసి ఒక అబ్బాయి ఉంటాడు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు. సో అబ్బాయి 10th లో ఉన్నప్పుడు నాకు వీడియో స్టార్ట్ చేయించాడు, యూట్యూబ్ వీడియోస్. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అబ్బాయి వాళ్ళు ఎలా అప్లోడ్ చేయాలి వీడియోస్ చెప్పారు నాకు. అండ్ ఎడిటింగ్ ఎలా చేయాలి నాకు తెలియదు, ఎడిటింగ్ ఎలా చేయాలో. ఆ ఎడిటింగ్ ఎలా చేయాలో చెప్పింది 9+ అబ్బాయి. పిక్సర్ ఎడిటింగ్ చేయాలి అండ్ లైక్ ఇంకోటి ఏంటి ఫిల్మ్ మేకర్ ఎలా చేయాలి అండ్ ఇంకో సంథింగ్ యాప్స్ వాడతాను నేను, నాకు తెలియదు యాప్స్. ఆ యాప్స్ అన్నింటినీ 9th class పిల్లగా చెప్పాడు. సో అలా అడిగి సో దే లవ్ మీ, అందుకే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకేనా? సో అలాగే మీరు కూడా ప్లీజ్ ఓకేనా ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ లవ్ మీ అండ్ ఆల్సో లైక్ హెల్ప్ మీ టు వైరల్ దిస్ వీడియో. ప్లీజ్ వైరల్ దిస్ మై ఛానల్. ఓకేనా? నా ఛానల్ వైరల్ చేయండి. అండ్ ఆల్సో ఐ హోప్ మీరు పక్క వైరల్ చేస్తారు. సో 1 week లో 10K మనం రీచ్ అవుతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ అకాడమీ ఈస్ గోయింగ్ టు సెలబ్రేట్ 10K వ్యూవర్స్ పార్టీ. ఓకేనా? సో సెలబ్రేషన్ చేద్దాం. 10K వ్యూవర్స్ 1 week లో పక్కా అయితే అనుకుంటున్నాను, హోప్. సో 1 week లో 10K దాటేస్తే విల్ సెలబ్రేట్. ఇట్స్ ద గిఫ్ట్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు మీ. ఓకేనా? మీరు ఒక ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే నాకు ఆ 1 week లో 10K సబ్స్క్రైబర్స్ చేయడమే. ఓకేనా? నా ఒక ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గోల్ అండ్ ఆల్సో ఇట్స్ గిఫ్ట్ ఫర్ మీ. సో నేను ఎంత చెప్పినా మీ వీడియోని మీరు వైరల్ చేయాలి అంతే. ఓకేనా? వైరల్ చేయమని చెప్పేసి పొద్దున కొంచెం వైరల్ చేయకండి, మీకు నచ్చితేనే వైరల్ చేయండి. ఓకేనా? జస్ట్ యాజ్ ఏ కష్టపడుతుంది కాబట్టి మనం జస్ట్ అడుగుతున్నాం అంతే. ఎందుకంటే
ఫస్ట్ చూసామనుకోండి 10K వ్యూస్ 10K ఉందా 10K సబ్స్క్రైబర్స్ ఉంటే ఓకే సబ్జెక్ట్ ఏదో సంథింగ్ ఉంటేనే వస్తారు. అదే 1K 2K 5K ఉంటే లైక్ చేస్తారు. ఓకేనా? ఆర్ రెడీ? ఓకే, కమ్ ఆన్ ప్లీజ్ టేక్ దిస్. థ్యాంక్ యూ. మై సెల్ఫ్ మహేష్ గారి సైనింగ్ అవుట్. జై హింద్.